మేమందరం ఎన్ని రకాలుగా చెప్పినా మారని మా రవిశేఖర్ని నువ్వు మార్చగలిగావు. నేను చచ్చిపోతానని బెదిరించినా కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని మా రాజశేఖర్ మనసు మార్చావు. వాడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేలా చేశావు. ఏ సంబంధం లేనప్పుడే ఇన్ని మంచి పనులు చేసిన నువ్వు ఈ పెళ్ళైతే ఓ భార్యగా మా రాజశేఖర్ని, కోడలుగా ఈ ఇంటి పరిస్థితుల్ని మారుస్తావనే నమ్మకం నాకుందమ్మా. పెళ్ళైన తర్వాత మా రాజశేఖర్ ఆశయం నెరవేరాలి. వాణ్ణి ఉన్నత స్థానంలో నిలబెట్టే బాధ్యత నీదేనమ్మా. ఆస్తి అధికారాన్ని సంపాదించడానికి తప్ప మిమ్మల్నిద్దరినీ ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కాదే పిచ్చిదానా. నేనేం చేయాలో మీరు చెప్పక్కర్లేదమ్మా, నాకు బాగా తెలుసు. చాలా సంతోషం అమ్మా. అందరూ మెడకూరేసుకుంటారు, నువ్వేంటి కాలుకేసుకుంటున్నావు? కాలు లాగేస్తున్నట్టుగా ఒకటే నొప్పి, జెండు బామ్ అన్నీ రాశాను. అయినా తగ్గకపోవడంతో ఇదిగో ఈ గుడ్డ ట్రీట్మెంట్ చేస్తున్నాను. అరెరెరే, నువ్వెందుకు అంత కష్టపడిపో తలిసిపోవడం? నీలాంటి అందమైన ఆడవాళ్ళు కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేనన్న విషయం నీకు తెలుసు కదా. నాతో ఒక్క మాట చెప్పుంటే ఈ గుడ్డ ట్రీట్మెంట్తో అవసరం లేకుండా హ్యాండ్ ట్రీట్మెంట్ చేసేవాడిగా. ఆ కాలిటివి నాలాంటి వాళ్ళుంది ఇలాంటి పనులకే కదా. అందానికి సేవ చేసే అదృష్టం వదులుకోకూడదు. రాత్రికి వస్తావు కదా, అప్పుడు నేనున్న మూడ్ని బట్టి నీకేమివ్వాలనేది డిసైడ్ చేస్తాను. అదేంటి నైట్ ప్రోగ్రామ్ అని చెప్పి అంత సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేంటి? మన గురించి మీ ఆవిడకి కూడా తెలిసిపోయింది. ఎందుకు అంత కంగారు పడతావు? తెలిసింది నీకు కాబోయే మొగుడికి కాదు, నా పెళ్ళానికి. అది నా కాలు కింద చెప్పు లాంటిది. దాని గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నా పెళ్ళానికి తెలియకూడదన్న విషయం తెలిసిందని నేనేం ఫీల్ అవడం లేదు. అలాంటిది చూడకూడదేదో చూసావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? మీరెవరితో తిరిగినా నా దురదృష్టం అనుకున్నానే కాని ఏనాడు మిమ్మల్ని ఎదిరించి ప్రశ్నించలేదు. కాని వదిన అని పిలిచిన మనిషితో నా కళ్ళెదురుగానే అంత నీచంగా ప్రవర్తిస్తూ ఉంటే నాకెందుకులే అనుకోవడానికి నేనేమి పిల్లినో కుక్కనో కాదు, మనిషిని. అసలు మీరు మనిషేనా? చిచి, మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉన్నప్పుడు చూడకు, చూడమని నేను రిక్వెస్ట్ చేయలేదు ఇక్కడ. మీరు నిజంగా మారారని నేనెంతో సంతోషించాను. కానీ నా నమ్మకాన్ని మరోసారి ఒమ్ము చేశారు. నేను మారిపోవడం ఏంటి పిచ్చిదానా? వేప చెట్టుకి బెల్లం నీళ్లు పోసి పెంచినంత మాత్రాన దాని చేదుపోతుందా? నేను అంతే. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కూడకలతో గాని పోవు. ఆ మాత్రం తెలియదేంటి నీకు? ఇప్పుడు మీరు చేసే పనుల గురించి బావగారికి పిన్ని గారికి చెప్తాను. కానీ నాలాంటి వెధవలు ఎలాంటి వెధవ పనులు చేస్తారో తెలుసా? ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావే? తొక్కలో బిల్డప్ చేస్తున్నావు. ఒక్క తన్ను నీ కడుపు మీద తన్నాననుకో, నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరూ దెబ్బగా చచ్చుడుకుంటా. చెప్ప, ఇల్లు తన్నమంటావా నీ కడుపులో ఉన్న బిడ్డను తన్నమంటావా? ఈ వెధవ దగ్గర వెధవ వేషాలు వేసావనుకో. ఈ చీర నాకు బాగుందా అక్క? నాకైతే ఈ చీర కట్టుకోగానే పెళ్లి కూతుర్లా కళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది. చూడు, బాగుందా? చెప్పక్క, ఈ చీర ఎందుకు కట్టుకున్నారో తెలుసా? రాత్రి నాకు పెళ్ళైనట్టు కలొచ్చింది. పెళ్లి కూతుర్లా తయారైతే మన కల నిజమవుతుందని అనిపించి ఈ చీర కట్టుకున్నాను.